హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట జీడిపప్పు పన్నీరు కూర. చాలా రుచికరమైన కూర చేసి చూపిస్తా. పన్నీరు జీడిపప్పు కూరకు కావలసిన దినుసులు ఏంటో చూద్దాం. పన్నీరు జీడిపప్పు కూరకు కావలసిన దినుసులు: పన్నీరు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, టమాటా, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పప్పు, బిర్యానీ ఆకు, దగడ పువ్వు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, కొంచెం సాజీరా, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, నూనె, కారం, నెయ్యి, పసుపు. ఈ అన్నిటితోటి చాలా రుచికరమైన గుమగుమలాడే జీడిపప్పు పన్నీరు కూర వండి చూపిస్తా. ముందుగా పుదీనా సన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ సన్నగా కట్ చేసుకుంటేనే కూర మంచిగా రుచి ఉంటుంది. ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి సన్నగా. మంచిగా మనం కూర కోసేటప్పుడు ఎంత మంచిగా సన్నగా కట్ చేస్తే అంత కూర తొందరగా అవుతుంది. మనం కొంచెం పెద్దగా కట్ చేస్తే లేట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఓపికతోని సన్నగా కట్ చేసుకోవాలి. టమాటా కట్ చేసుకోవాలి. పన్నీరు మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు మనకు కావలసిన పద్ధతిలో ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ సైజు ఉండాలి ముక్కలు, మంచిగా ఉంటుంది కూర. స్టవ్ వెలిగించుకోవాలి, కడాయి పెట్టుకోవాలి. కడాయిలో తడియం లేకుండా చూసి ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో జీడిపప్పు పన్నీరు ఎంచుకోవాలి. నెయ్యే ఉండాలని ఏం లేదు, నూనెలో కూడా ఎంచుకోవచ్చు. ఉంటే నెయ్యిలో ఎంచుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. కాబట్టి నెయ్యిలో ఎంచుతున్నా నేను జీడిపప్పు. నెయ్యి వేసి 1 నిమిషం అయింది, నెయ్యి మంచిగా వేడైంది. ఇందులో ముందుగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని దోరగా ఎంచుకోవాలి. జీడిపప్పు ఇలా దోరగా వేయించుకోవాలి. మంచిగా దోరగా వేగిన జీడిపప్పును గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో పన్నీర్ ముక్కలు వేయించుకోవాలి. నేతిలో వేయించిన జీడిపప్పు పన్నీర్ ముక్క మంచి వాసన వస్తుంది. కూర రుచి కూడా బాగుంటుంది. పన్నీరు ఎక్కువసేపు కూడా వేయించవద్దు, కొంచెం బాగా ఎక్కువ వేయించితే రబ్బర్ లెక్క అవుతుంది, తినలేము. కాబట్టి బాగా ఎక్కువ ఏం వేయించవద్దు వీటిని. ఇలా లైట్గా వేయించుకొని జీడిపప్పు పన్నీరును బౌల్లో తీసుకోవాలి. చిన్న పన్నీరును గిన్నెలో తీసుకోవాలి. మన కూర కలిపినట్టు బాగా కలిపితే పన్నీరు మొత్తం ముక్కలు అవుతుంది బాగా. కాబట్టి మెల్లగా తిప్పుకోవాలి. ఇట్లా కొంచెం కలర్ మారగానే తీసుకోవాలి పన్నీరు. అయితేనే బాగుంటుంది. పెట్టుకున్న పన్నీరు ఇప్పుడు ఇదే నెయ్యిలో కొంచెం నూనె పోసుకోవాలి. కొంచెం ఈ గిన్నెతోటి సగం. నూనె వేడైంది. నూనెలో దాల్చిన చెక్క, ఇలాచి, 2 లవంగాలు, దగడ పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా ఇవన్నీ తాలింపుకేసి ఇందులో పుదీనా, ఉల్లిగడ్డలు వేసుకోవాలి.
మంచిగా నెయ్యి నూనె వేడి మంచి సూపర్ వాసన వస్తుంది ఉల్లిగడ్డ ఎగుతా అంటే. ఇట్లా కొంచెం మంచి వాసన రాగానే ఇందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేయాలి. కూరకు సరిపడా, మనం కూర కొంచెమే కాబట్టి హాఫ్ స్పూనే వేస్తాను అల్లం వెల్లిపాయ పేస్టు. అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చి వాసన పోయే వరకు తిప్పుకోవాలి. మంచిగా కలుపుతూ ఉంటేనే కూర అల్లం వెల్లిపాయ పచ్చి వాసన ఉండదు. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కూరకు సరిపడా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గింది, ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర అంతా ఒక 60% మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. సన్న మంట మీద ఉంచి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు అయింది సన్న మంట మీద. టమాటా మగ్గిందేమో చూద్దాం. టమాటా కూడా చాలా బాగా మగ్గింది, సాఫ్ట్గా. టమాటా ఉల్లిగడ్డ మంచిగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇదంతా చల్లారినాక దీన్ని మిక్సీ జార్లో వేసి కూరను ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేయాలి ఇది చల్లగా అయ్యే వరకు. ఇప్పుడు ఇది మగ్గి 5 నిమిషాలు అయింది, చల్లగా అయింది. స్టవ్ బంద్ చేసి 5 నిమిషాలు అయింది, అంతా చల్లగా అయింది. దీన్ని మిక్సీలో వేసుకోవాలి. బిర్యానీ ఆకు, అవన్నీ టమాటా ఉల్లిగడ్డ ఫ్రై చేసిన కదా, బిర్యానీ ఆకు తీసి పక్కకు పెట్టేస్తున్నా. ఎందుకంటే అది కొంచెం మనం తినేటప్పుడు గొంతుకు అంటుకుంటుంది, అందుకని బిర్యానీ ఆకు పక్కకు పెట్టేసిన. దాని వాసన రుచి అనేది ఇందులోకి వచ్చేసింది. ఇప్పుడు అవసరం లేదు మనకు ఆకు, అందుకని ఆ ఆకు వేయకుండా ఓన్లీ టమాటా, ఉల్లిగడ్డ, ఇంట్లో కొత్తిమీర, పుదీనా ఇవి వేసి మిక్సీ చేస్తున్నా. కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. పన్నీరు జీడిపప్పు కూరకు కావలసిన మసాలా రెడీ అయింది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి మనం, ఎందుకంటే నూనె నెయ్యిల్నే ఇందాక మసాలాలు పన్నీరు అన్నీ వేయించినాం కాబట్టి కొంచెమే పోసుకోవాలి నూనె, బాగా ఎక్కువ కూడా అవసరం లేదు. నూనె వేడైనాక తాలింపు గింజలు వేసుకోవాలి. వేడైంది, ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలాలన్నీ తాలింపు చేసుకోవాలి. ఈ మసాలాలని పసుపు, అల్లం, వెల్లిపాయ అన్నీ ఫ్రై చేసేటప్పుడు, టమాటా ఉల్లిగడ్డ ఫ్రై చేసేటప్పుడు వేసిన కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇది కొంచెం ఇట్లా ఫ్రై అవ్వగానే కొంచెం ఇందులో కొంచెం మసాలా ఉంది కదా, కొంచెం నీళ్లు పోసి అది కూడా పోసేసుకోవాలి. మనకు గ్రేవీ చిక్కగా కావాలంటే నీళ్లు అవసరం లేదు, కొంచెం పలసగా కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. కాబట్టి నేను కొంచెం పోస్తాను, నాకు గ్రేవీ కొంచెం పలసగా కావాలి. చపాతీతో కానీ అన్నంతో కానీ తినడానికి మంచిగా ఉంటుంది.
ఇప్పుడు ఈ గ్రేవీలో గరం మసాలా పొడి, ధనియా పొడి రెండు ఇందులోనే ఉన్నాయి. ఇది వేసేస్తున్నా. ఒక చెంచా ధనియా పొడి, రుచికి కావలసినంత కారం కొంచెం తక్కువ వేస్తానా, ఎందుకంటే పన్నీరు కూర కొంచెం కారం తక్కువ ఉంటేనే మనం ఎక్కువ తినగలుగుతాం. అందుకే కొంచెం వేస్తున్నా. తినే వాళ్ళైతే తినే రుచిని బట్టి వేసుకోవచ్చు ఉప్పు కారం, కానీ ఇక మాకు సరిపడా రుచి ఇది. ఈ గ్రేవీలో మసాలా కారం అంతా వేసిన ఇప్పుడు రుచికి కావలసినంత ఉప్పు వేస్తున్నా. ఎవరి రుచి కావలసినంత ఉప్పు వాళ్ళు వేసుకోవాలి. ఇంతే అని కొలత ఏముండదు. ఇప్పుడు ఇందులో మన పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు మెల్లగా కలుపుకోవాలి, లేకుంటే ముక్కలు కూడా విరుగుతాయి. ఇవి జాగ్రత్తగా కలుపుకోవాలి. పన్నీరు ముక్కలను మంచిగా మసాలా అంతా పట్టే వరకు కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. పన్నీరు ముక్కలు వేసిన తర్వాత మసాలా అంతా మంచిగా ముక్కకు పట్టుకునేటట్టు. పన్నీరు ముక్కలు వేసి 2 నిమిషాలు అయ్యింది. ఉడికిందా లేదా చూద్దాం. చాలా బాగా ఉడికింది. నూనె అంతా పైకి తేలింది. అంతా పైకి తేలింది. ఇట్లా నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు పన్నీరు కూర చాలా చక్కగా తయారైంది. రుచికరమైన పన్నీరు జీడిపప్పు కూర కుటుంబ సభ్యులంతా మంచిగా తింటారు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కొంచెం మసాలా ఉప్పు కారం తక్కువ వేసి వండాలి. పిల్లలు మంచిగా తింటారు. జీడిపప్పు పన్నీరు కూర ఇది ఆరోగ్యానికి కూడా మంచిది, బొక్కలకు మంచిది అంటారు. పన్నీరు కూర మనకు ప్రోటీన్ కూడా ఇస్తుంది జీడిపప్పు. కాబట్టి ఇలాంటి కూరలు చాలా మంచిగా వండుకొని రుచిగా వండుకొని తినాలి. పన్నీరు జీడిపప్పు కూర చాలా చక్కగా తయారైంది. దీన్ని వేరే బౌల్లో వేసుకొని చపాతీతో కానీ వేడివేడి అన్నంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసిర్రు కదా జీడిపప్పు పన్నీరు కూర ఎలా తయారు చేసిందో. మరో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.